ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఇప్పుడు మనం ఒక అండర్గ్రౌండ్ వాటర్ఫాల్ చూడబోతున్నాం. మీకు అనిపిస్తుండొచ్చు, అరే, అండర్గ్రౌండ్ వాటర్ఫాలా? అదేం వింత! అవునులే, సాధారణంగా మనం వాటర్ఫాల్స్ అన్నీ నేలమీదే చూస్తాం, నయాగరా ఫాల్స్ లాంటివి. బయట ఓపెన్గా ఉండేవాటినే చూసే అలవాటు మనకి. కాని ఈసారి మనం చూడబోయేది అసలు నేలకింద ఉండే వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ భూమి పైభాగం నుంచి సుమారు 1120 అడుగుల లోతులో ఉంటుంది. దాన్ని చూడాలంటే ఒకే ఒక మార్గం, లిఫ్ట్ ఎక్కాలి. సరే రండి, వెళ్ళి చూసేద్దాం. అందరికీ నమస్కారం. మా ఛానల్ మధురై కపుల్ ఇన్ ద యుఎస్ఏ తెలుగుకి స్వాగతం. ఈరోజు అమెరికాలో ఉన్న ఈ అండర్గ్రౌండ్ వాటర్ఫాల్ని మనం చూడబోతున్నాం. ఇది అమెరికాలో ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? టెన్నెసీ స్టేట్లో చాట్టనుగా అనే సిటీలో ఉంది. మేము ఈ వాటర్ఫాల్ని సుమారు 23 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో కలిసి చూశాం. అప్పుడు అంతా ఫిల్మ్, టేపుల కాలం. ఇప్పటిలా డిజిటల్ ఫోటోలు, ఫ్యాన్సీ వీడియోలు ఏమీ లేవు. అయినా మేము అవన్నీ చాలా జాగ్రత్తగా దాచుకున్నాం. ఆ ఫోటోలు, వీడియోలు ఇన్నాళ్లు మా కుటుంబం వరకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఆ 23 ఏళ్ల పాత ఫోటోలు, వీడియోలు మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాం. చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇవి మా తీపి జ్ఞాపకాలలో భాగం కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది. ఇంతకీ ఈ వాటర్ఫాల్ని మొదట ఎలా కనుక్కున్నారు? రైల్వే ట్రాక్ వేసేందుకు టన్నెల్ తవ్వుతున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా ఈ వాటర్ఫాల్ వాళ్లకి దొరికింది. ఊహించుకోండి, నేల లోపలనుంచి అలా నీళ్లు జారిపడుతుంటే ఎంత షాక్ అయ్యుంటారో. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ ఈ ప్రదేశాన్ని కొనుగోలు చేసి తన భార్య పేరుమీదగా ఈ వాటర్ఫాల్స్కి రూబీ అని పేరు పెట్టాడు. అలా దీనికి రూబీ ఫాల్స్ అని పేరు వచ్చింది. 1930 నుంచే ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ అట్రాక్షన్గా డెవలప్ చేశారు. అండర్గ్రౌండ్ వాటర్ఫాల్ అని వింటే అందరికీ డౌట్స్ రావడం సహజం. అదేం వింత కాదు. ఇది ఎలా జరుగుతుంది? నిజానికి భూమి లోపల నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మనం బావి తవ్వితే నీరు వస్తుంది కదా, అలాగే డీప్ బోర్వెల్ తవ్వినా నీరు ఎందుకు వస్తుంది? ఎందుకంటే నీరు భూమి కిందనే ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అండర్గ్రౌండ్ నీరు ప్రవహిస్తూ ఉండేది. ఈ ప్రాంతంలో పెద్ద లైమ్స్టోన్ నిర్మాణం ఉంది. అంతా లైమ్స్టోన్ కావడంతో చాలా కాలానికి ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. దాదాపు 145 అడుగుల లోతు. ప్రవహించే నీరు నెమ్మదిగా దాన్ని తొలిచి చివరికి ఒక పెద్ద రంధ్రం తయారైంది. ఆ రంధ్రం నుంచే నీరు కిందకు జారిపడటం మొదలైంది. అదే మనం ఈరోజు చూస్తున్న వాటర్ఫాల్. కిందపడిన తర్వాత ఆ నీరు మళ్లీ వాగుగా మారి భూమిలోపలే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాటర్ఫాల్ భూమికి 1120 అడుగుల లోతులో ఉంది. మరి ఇప్పుడు మనం కూడా 1120 అడుగులు కిందకి వెళ్లాలా? రండి, వెళ్ళేద్దాం. ఈ వాటర్ఫాల్ని చూడటానికి మనం లిఫ్ట్లో ఎక్కుతాం. అది మనల్ని నేరుగా 1120 అడుగులు కిందకి తీసుకెళ్తుంది. కిందకి వెళ్ళాక ఒక టన్నెల్లాంటి దారిలో నడవాలి. ఆ దారి చాలా ఇరుకుగా ఉంటుంది, కాబట్టి ఒకేసారి ఒకరు లేదా ఇద్దరే వెళ్లగలరు. కొంచెం వంగి, జాగ్రత్తగా ఈ గొయ్యిలాంటి దారిలో నడిచితేనే వాటర్ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైన్బోర్డ్ ఏంటి? కనిపిస్తోందా? చదవండి. ఓన్లీ థిన్ పీపుల్ అలౌడ్ అట. అంటే బాగా లావు వాళ్లు ముందుకి వెళ్లకూడదన్నమాట. అందుకే ఆ సైన్ పెట్టారు. మనం అయితే పక్కకి తిరిగి ఒత్తుకుని వెళ్ళాలి. టన్నెల్ చాలా చీకటిగా ఉంది. ఇప్పుడు లైట్లు ఆన్ చేస్తారు. లైట్లు వెలిగిన వెంటనే వాటర్ఫాల్ స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడడానికి మాత్రమే లైట్లు ఆన్ చేస్తారు. రండి, చూద్దాం. ఇక్కడ చూడండి, కుడివైపు అదిగో ఉంది. వాటర్ఫాల్ అక్కడే ఉంది. ఎంత అద్భుతంగా ఉంది! చాలా అందంగా ఉంది. రండి, ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. బాగా కనిపిస్తుందా? జాగ్రత్తగా నడవండి. నా చేయి పట్టుకో, విని బలంగా పట్టుకో. ఇక్కడే ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడే ఫోటో తీసుకుందాం, సరేనా?
ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మాతో పాటు ప్రయాణించి మా తీపి జ్ఞాపకాలు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. థాంక్స్.